హాయ్ అండి. జగద్గురు బ్రహ్మర్షి మేడం జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి కోటి కోటి ప్రణామములు. అలాగే జూన్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. నిర్మల్నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు టిఎంసి ఛానల్లో ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు జ్ఞానదాత ఉదయ మేడం. మేడం వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం అండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్. నేను టైం చూసుకోలేక లేట్గా జాయిన్ అయ్యాను. 4 శత్రువులు గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము స్పిరిచువల్ టాబ్లెట్స్లో. సో 4 శత్రువులు అంటే ఇక్కడ మనము స్పిరిచువల్గా ఎదగాలి, మంచిగా గ్రోత్ ఉండాలి అనుకుంటే మనకు కొన్ని అడ్డంకులు అనేవి వస్తుంటాయి. ఆ అడ్డంకుల వల్ల ఏం చేస్తుంటామంటే వెనకడుగు వేస్తూ ఉంటాం అనమాట. సో ఆ అడ్డంకుల్ని ఏ రోజైతే మనం అధిగమించి దాన్ని కూడా ఒక సవాల్గా తీసుకొని దాని నుంచి మనం బయటపడితే మన గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో దాని గురించి చెప్పేది ఈ 4 శత్రువులు అన్న టాపిక్ అనమాట. సో ఇక్కడ ముందుగా ఈ 4 శత్రువుల్లో చెప్పుకోవాలనుకుంటే గనక ఫస్ట్ భయం అండి. సో మనందరిలో ఏముంటుందంటే భయం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మనకున్న నమ్మక వ్యవస్థ కావచ్చు, మన చుట్టుపక్కల వాతావరణం కావచ్చు, వీటన్నిటి ద్వారా ఏంటంటే రకరకాల భయాల్ని మన లోపల మనం మోస్తూ ఉంటామన్నమాట. సో ఈ భయాలు ఏవైతే ఉన్నాయో భయాలే మెయిన్గా అడ్డంకులు. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏమైనా చేయాలన్నా ఏమవుతుందో ఏమో, ఎవరు ఏమనుకుంటారేమో, సరిగ్గా జరుగుతుందో జరగదా, ఇలాంటి ఏదైతే నమ్మకము అపనమ్మకం మనలో ఉంటుందో ఆ భయాల వల్లనే మనము ముందుకెళ్ళడానికి సంకోచించి అక్కడ ఆగిపోతున్నాం అనమాట. కాబట్టి ముందు మనము ఈ భయాలనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ భయాలు అన్నప్పుడు మనకు 4 రకాల భయాలు ఉంటాయండి. ఆ 4 రకాల భయాలు ఏంటంటే శారీరక భయము, మానసిక భయము, బుద్ధిపరమైన భయము, ఆత్మపరమైన భయం అనేసి 4 రకాల భయాలు ఉంటాయన్నమాట. సో శారీరక భయం అంటే ఏంటి అంటే మన శరీరానికి సంబంధించింది. సో ఈ బాడీకి, ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీకి ఏమైనా అవుతుందా అన్నటువంటి భయాలన్నమాట. ఇప్పుడు మనకి ఏమైనా చీకట్లో ఉండాలంటే భయమేస్తుంది. సో ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలంటే భయమేస్తుంది. సో పైనుంచి కిందకి చూడాలంటే భయమేస్తుంది. సో ఇవంతా ఏంటి అంటే మన బాడీ ఫియర్సే. మన బాడీకి పైనుంచి పడిపోతామేమో, కింద నుంచి ఏమైనా జారిపోతామేమో ఇలా అనుకుంటాం కదా, అంటే బాడీ ఫియర్స్ అనమాట ఇవన్నీను. సో ఇలాంటి భయాల నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. సో ఇలాంటి భయాల నుంచి బయటికి రావాలి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని మళ్ళీ మళ్ళీ ఫేస్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు చీకటి అంటే భయం అనుకోండి, పదే పదే ఆ చీకటి గదిలోకి వెళ్తూ ఆ చీకట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుండాలి. చాలా భయం వేస్తుంది స్టార్టింగ్లో. ఒక 5 నిమిషం, ఒక్క 1 మినిట్ ఉండాలనే భయం వేస్తుంది. వెంటనే పరిగెత్తుకొచ్చేస్తాం బయటికి, లైట్ వేసేసుకుంటాం. లేదు ఫస్ట్ డే 1 మినిట్ భయం వేసింది, మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ఒక 2 మినిట్స్, మళ్ళీ 3 మినిట్స్, అలా మనం టైం పెంచుకుంటూ కొద్ది కొద్దిగా ఉండడానికి ప్రయత్నం చేశామనుకోండి, ఎప్పుడైతే ఇలా సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ భయం అనేది ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఏదైతే భయమో మనకు అది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జాయింట్ వీల్ ఉంది, జాయింట్ వీల్ ఎక్కాలంటే కూడా భయం మనకు. సో అంత పైకెళ్ళి ఇలా రౌండ్ తిరుగుతుంది కదా, పైకెళ్ళి కిందకు వచ్చేటప్పుడు మనకు ఒక రకమైన భయం వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ జాయింట్ వీల్ 4 సార్లు ఎక్కామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, భయం అనేది తగ్గిపోతుంది, ఏమీ కాదు మనకు అని అనిపిస్తుంది కదా. సో ఇలా ఈ శారీరక భయాలు ఏమున్నా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఏదైతే భయమో మనకు ఆ భయాన్ని మళ్ళీ 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 దాని నుంచి బయటికి రావాలి కదా. రావాలంటే మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నం చేయడం ద్వారా దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే మానసిక భయాలు రెండవది. మానసిక భయాలంటే మన మనసు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నెగటివ్గానే ఆలోచిస్తుంది. పాజిటివ్గా ఆలోచించడం అనేది దానికి రాదు, ఎందుకంటే భయం అనమాట. సో ఏమైపోతుందేమో, ఒక ఇంటికి రావాల్సిన వాళ్ళు లేటుగా వస్తే అప్పటికే ఓ 10 సార్లు ఇంటికి బయటికి లోపలికి బయటికి మనం తిరిగేస్తుంటాం. అంటే ఇక్కడ ఎందుకు ఆలస్యంగా వచ్చారు, ఏమైనా పని ఉండొచ్చా అని మనం అనుకోము. ఏమైపోయిందో, దారి మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిందో ఏంటో, ఇలాగే మనం ఆలోచిస్తాం. సో మనసు ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నెగటివ్గానే థింక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో
ఇంకా ఇంకా ఎక్కువగా మనం భయపడేది దేనికంటే ఈ మానసిక భయాల వల్లనే ఎక్కువగా భయపడుతుంటాం. సో, మానసిక భయాల నుంచి బయటికి రావాలి అంటే ధ్యానం చేయాలి. బాగా ధ్యానం చేస్తే ధ్యానంలో మనం ఏం చేస్తాము మనసుని ఆలోచనలను తగ్గించుకుంటాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా ఏమవుతాయంటే ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిన తర్వాత ఇలా ధ్యానము మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ఆలోచనలు తగ్గడమే కాదు, పాజిటివ్‌గా థింక్ చేయడం గూడా మనకు అలవాటవుతుంది. మంచిగా ఆలోచిస్తామనమాట. పాజిటివ్‌గానే మనము రియాక్ట్ అవుతుంటాము. ఏది జరిగినా మనకు మంచిదే అన్నట్టుగా మనము రియాక్ట్ అవుతుంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ మానసిక భయాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా బయటకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా ఎక్కువ సమయము ధ్యానం అనేది చేయాలి. అప్పుడు మానసిక భయాల నుంచి మనం బయటపడొచ్చు. నెక్స్టు బుద్ధిపరమైన భయం. బుద్ధిపరమైన భయం అంటే ఏంటంటే, మన మీద మనకు నమ్మకం లేకపోవడం. మన నాలెడ్జ్ మీద మనకు నమ్మకం లేదనమాట. సో, మన నాలెడ్జ్ మీద మనకు ఎప్పుడైతే నమ్మకం కలగదో, అప్పుడు మనకు భయం అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్‌కి మనల్ని ఇన్వైట్ చేశారు. రావాల్సిన మాస్టర్ ఎవరో రాలేదు. రావాల్సిన మాస్టర్ రాకపోతే అంతసేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనే రాలేదు. రాకపోయేసరికి ఏమైంది? క్లాస్ ఏం ఆగిపోలేదు. మేడం తీసుకున్నారు చక్కగా మేడము ఆ నాలెడ్జ్‌ని అందరికి షేర్ చేయడం జరిగింది. అలా ఎవరికైనా మన దగ్గరకొచ్చి మీరు చెప్పండి అనేసి మనల్ని అడిగారంటే, మనం వెంటనే ఏం చేస్తామంటే భయపడతాం. అవునా! నేనా? నేనేం చెప్పగలుగుతాను? నాకేమంత తెలియదే అసలా. వాళ్ళైతే చెప్తారు. వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంది. నాకేం తెలుసు? నేనెలా చెప్పగలుగుతాను? ఇలా క్వెషన్స్ ఒస్తాయి. మనకు భయమనేది వేస్తుంది. అది సహజమే. స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి సహజమే. నేను కూడా ఆ స్టేజ్‌లో ఉన్నదాన్నే అనమాట ఒకప్పుడు. సో, ఇది బుద్ధిపరమైన భయం. సో, ఈ బుద్ధిపరమైన భయం నుంచి మనం ఎప్పుడు బయటకు పడతాము అంటే, ఎప్పుడైతే మన దగ్గర కావాల్సినంత జ్ఞానం ఉంటుందో, ఎంతో కొంత జ్ఞానం మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మనకేదో కొన్ని విషయాలు తెలుసు కదా! ఆ తెలిసిన విషయాన్ని మనం అందరి ముందు షేర్ చేసుకోవడానికి ముందుకొస్తాం. స్టేజ్ ఎక్కాలన్నా, స్టేజ్ మీద నిలబడాలన్నా, మైక్ పట్టుకొని మాట్లాడాలన్నా, సో, నలుగురితో మాట్లాడాలన్నా, కౌన్సెలింగ్ చేయాలన్నా ఇవన్నింట్లో మనం వెనకడుగు వేస్తూ భయపడుతూ ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, మన దగ్గర సరిపడినంత జ్ఞానం లేదు కాబట్టి మనం భయపడుతున్నాము. సో, ఎప్పుడైతే బుక్స్ చదవాలి. దీనికేం చేయాలంటే ఫస్ట్ ధ్యానం చేసాం మానసిక భయాల నుంచి బయటపడడానికి. ఈ ఈ బుద్ధిపరమైన భయం నుంచి బయటపడాలంటే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 2 ఎక్కువగా చేయాలి. బాగా బుక్స్ చదవాలి. సజ్జన సాంగత్యం చేయాలి. నలుగురు ఎవరైతే సత్యం తెలిసిన జనులుంటారో వాళ్ళతో మనం రెగ్యులర్‌గా కలుస్తూ, మాట్లాడుతూ వాళ్ళతో గనుక మనం స్పెండ్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన జ్ఞానం అనేది పెరుగుతుంది. 4 విషయాలు మనం వింటాము, 4 విషయాలు చదువుకుంటాము. సో, చదివింది, విన్నది మన మనసులో అలా ఉంటుంది కాబట్టి మనం చెప్పడానికి గూడా సిద్ధంగా ఉంటాం. సో, ఇలా స్టార్ట్ చెయ్యాలి. ఏదో కొంత చెప్పడానికి ప్రయత్నం చేయాలి. స్టార్టింగ్‌లో మనకేం తెలీదు. అట్‌లీస్ట్ ధ్యానం అంటే ఏంటో తెలుసు. ఆహ్, శాకాహారం అంటే ఏంటో తెలుసు. పిరమిడ్ పవర్ అంటే ఏంటో తెలుసు. అవి 3 తెలుసు. అవి 3 అయినా మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో, కొత్త వాళ్ళని కలిసాం. కలిసిన వెంటనే ఇలా చెయ్యాలి. దీనివల్ల ఇంత శక్తొస్తుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నాన్ వెజ్ తినకూడదు. శాకాహారమే తినాలి. మాంసాహారం మంచిది కాదు. మాంసాహారం పాపాహారము. పిరమిడ్ నుంచి మూడింతలు అధికంగా విశ్వశక్తి వస్తుంది. సో, ఈ 4 మాటలు ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! ఆ తెలిసిన దాన్నైనా మనం చెప్తూ ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా మనకు కొంత యాడ్ అవుతూ మరింతగా మన జ్ఞానాన్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఇక్కడ చెప్పడం వల్ల మనం పక్కోళ్ళకి ఏదో నేర్పిస్తున్నాం అనుకుంటాం కానీ, యాక్చువల్‌గా చెప్తుంటే మన జ్ఞానమే పెరుగుతుంది. మనమే ఇంకా ఎదుగుతాము. కాబట్టి చెప్పడం అనేది గూడా రావాలి. దానికి బుక్స్ చదవాలి. సజ్జన సాంగత్యం అనేది ఏదైతే ఉందో అది చేస్తుంటే మనలో కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్‌గా మనం ముందుకొస్తాం. సో, భయం అనేది ఎళ్ళిపోతుందనమాట. ఇంకా ఆత్మపరమైన భయం. ఆత్మపరమైన భయం అంటే ఏంటి అంటే ఆహ్, ఫైనల్‌గా అన్నీ ఉంటాయి మన దగ్గర. కానీ ఏదో తెలియని ఒక లోటుంటుంది. ఏదో తెలియని ఒక చిన్న భయం అనేది లోపలుంటుంది. ఎవరైనా వచ్చి అడిగారు "నీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? ఏమైనా సమస్య ఉందా నీకు?" అనేసి ఎవరైనా అడిగితే ఏమీ ఉండదు. మనకిట్లా ఆర్థిక సమస్యలుండవు. ఇంట్లో రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముండవు. అసలు ఏమీ ఉండదు. కానీ ఏదో తెలియని లోటుంటుంది.
సో దీన్నే మనము ఆత్మపరమైన భయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి భయాల నుంచి బయటికి రావాలి. ఇక్కడ చేయడానికి ఏమీ లేదు, అన్నీ బానే ఉన్నాయి. కానీ ఏదో లోటుంది. ఈ లోటు నుంచి బయటికి రావాలి అంటే మనం ఫైనల్‌గా చేయాల్సిందేంటంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఇప్పుడు మనం అందరం చేస్తున్నది ఆధ్యాత్మిక శాస్త్ర సేవే. మనకు తెలిసిన దాన్ని అందరికి పంచుతున్నాము. మనకు తెలిసినంత సర్వీస్ చేస్తున్నాం. ఈ సర్వీస్ చేయడమే అన్నమాట ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే. ఏ రూపంలో అయినా సర్వీస్ చేయొచ్చు. ఇది చేయాలి, అది చేయాలి అలా ఏమీ లేదు. స్పిరిచువల్‌గా మనం ఏ సర్వీస్ అయినా చేయొచ్చు. మనకి ఏది నచ్చితే అది చేయొచ్చు. ఒక క్లాస్ కండక్ట్ చేయడం చేయొచ్చు. క్లాస్ చెప్పడమే కాదు సర్వీస్ అంటే. కండక్ట్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ వర్కులు చాలా ఉంటాయి. ఒక ముందుకొచ్చి ఒక మాస్టరు స్టేజ్ మీద కూర్చొని చెప్తున్నారంటే వెనకాల ఎంతో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగి ఉంటేనే ఈరోజు మన ముందుకు ఆ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. మరి ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ లేకపోతే వచ్చేది కాదు కదా! అది కూడా సర్వీసే. కుర్చీలు వేయడం దగ్గర నుంచి, వచ్చిన వాళ్ళకి వాటర్ అందించడం దగ్గర నుంచి, చక్కగా వంట చేసి పెట్టడం దగ్గర నుంచి, ఆ క్లీనింగ్‌లు చేయడం నుంచి, క్లాసులు చెప్పడం గానీ, కౌన్సెలింగ్ చేయడం గానీ, బుక్స్ రాయడం కానీ, పాంప్లెట్లు ప్రిపేర్ చేయడము, ఫ్లైయర్స్ చేయడము, ఎన్నో రకాల సర్వీసులున్నాయి. మనం చెయ్యాలనుకుంటే ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ పెట్టొచ్చు. చక్కగా పాటలు, డాన్సులు పెట్టొచ్చు. చెయ్యాలనుకుంటే నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యి మనము సర్వీసు అనేది అందరికీ అందించగలుగుతాము. మనం బాగుండడమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో మన సర్వీస్‌ని, మన సమయాన్ని గానీ, మన మనీ కానీ, మన టాలెంట్ గానీ, స్కిల్స్ కానీ ఏవైనా సరే ఇతరులకు మనం ఎప్పుడైతే ఖర్చు పెడతామో అప్పుడు మనకు ఏదో తెలియని భయం అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ భయాన్ని నుంచి బయటకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫైనల్‌గా చేయాల్సింది ఈ స్పిరిచువల్ సైన్స్ సర్వీస్ అన్నమాట. సో ఇవి 4 రకాల భయాలు. ఈ 4 రకాల భయాల నుంచి ఇప్పుడు మనము థింక్ చేసుకోవాలి. ఈ 4 రకాల భయాల్లో నేను ఏ భయంలో ఉన్నాను? అందరికీ భయాలనేవి కామన్‌గా ఉంటాయి. సో, ఏ రకమైన భయంలో ఉన్నా నేను శారీరక భయంలో ఉన్నానా? మానసిక భయంలో ఇలా 4 రకాల భయాల్లో నేనే భయంలో ఉన్నాను అనే దాన్ని ఒకసారి ఆలోచించుకొని వాటి నుంచి బయటికి రావడానికి మనం ఏవైతే చెయ్యాలో అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా భయం నుంచి బయటకొచ్చేస్తాం. సో, ఒక సాధకుడు, ఒక గొప్ప యోగిగా ఎదగాలంటే భయమే ఫస్ట్ అడ్డంకి. ఎప్పుడైతే భయాన్ని జయిస్తామో సాహసం అనేది మన దగ్గర ఉంటుందో మనం నిజంగా ఏదైనా సాధించడానికి ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఈ భయం అనే ఫస్ట్ అడ్డంకిని మనం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత సెకండ్ వన్ 4 రకాల శత్రువులన్నాం కదా! 4 రకాల శత్రువుల్లో ఫస్ట్ భయం అన్నమాట. సెకండ్ వన్ వచ్చి అసంపూర్ణ జ్ఞానం. అసంపూర్ణ జ్ఞానం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏదో ఒకటి అందరికి చెప్పాలి. చెప్పాలి కానీ ఏది పడితే అది చెప్పకూడదు. మనకి సరిగ్గా కొన్ని తెలియదు. తెలిసింది చెప్పాలి. తెలియంది తెలిసినట్టు చెప్పకూడదు. అదే అసంపూర్ణ జ్ఞానము. మిడిమిడి జ్ఞానం. తెలిసి తెలియకుండా ఏది పడితే అది చెప్పేస్తే ఏమవుతుంది? మనం అది సత్యమో, అసత్యమో మనకు తెలీదు. అసత్యాన్ని మనం చెప్తే ఏమవుతుంది? అసత్యాన్ని నలుగురి మీద మనము అప్లై చేసిన వాళ్ళం అవుతాము. దాన్ని వాళ్ళు తీసుకొని, దాన్ని వాళ్ళు అప్లై చేసి, దాని నుంచి ఏదో రిజల్ట్స్ పొందడానికి వాళ్ళు ట్రై చేస్తారు కదా! అంటే ఆ ఎదుటి వాళ్ళని గూడా మనం పక్కదారి పట్టించిన వాళ్ళం అవుతాం. సో, మన మిడిమిడి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు గూడా తప్పుదారి పట్టేదానికి నలుగురిని తప్పుదారి పట్టించిన వాళ్ళము మనమవుతాము. వాళ్ళు తప్పుదారి పట్టి వాళ్ళు కూడా సరైన మార్గంలో రాకుండా వేరే మార్గంలోకెళ్ళిపోతారనమాట. కాబట్టి ఎప్పుడు గాని అసంపూర్ణ జ్ఞానంతో నలుగురి దగ్గరికెళ్ళకూడదు. తెలిస్తే చెప్పాలి. తెలియకపోతే డైరెక్ట్‌గా ఒప్పుకోవచ్చు. వచ్చారు మన దగ్గరికి ఒక క్వెషన్ అడిగారు. దానికి మనకు ఆన్సర్ తెలియదు. తెలియకపోతే ఏది పడితే మనకు నచ్చింది వాళ్ళేమవుతారు? మన మన రెస్పెక్ట్ అనేది, మన గౌరవం అనేది తగ్గిపోతే అన్నట్టుగా మనం అక్కడ ఆలోచించకూడదు. సో, మన రెస్పెక్ట్ తగ్గిపోయి వీళ్ళకేం తెలియదు అని వాళ్ళు అనుకుంటారన్న ఉద్దేశ్యంతో ఏదో ఒకటి మనకు తెలిసింది, తోచింది చెప్పేసామనుకోండి, అప్పుడు వాళ్ళని మనము సరిగ్గా గైడ్ చేయనట్టవుతుంది. వాళ్ళ ఎదుగుదలకి మనము అక్కడ అడ్డంకిగా నిలబడినట్టవుతుంది. కాబట్టి తెలియకపోతే సిన్సియర్‌గా మనం ఒప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. మనం ఏమాత్రం గౌరవానికి అడ్డంకుగా ఏమి ఉండదు. సో, అక్కడ మనం డైరెక్ట్‌గా ఒప్పుకోవచ్చు. ఇది తెలియదండి నాకు. తెలుసుకొని చెప్పొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. రేపు చెప్తా నేను తెలుసుకొని సీనియర్స్ అందరికీ అన్నీ తెలిసుండాల్సిన అవసరం లేదు. కొంత తెలుస్తుంది. కొంత తెలుసుకునే స్టేజ్‌లో ఉన్నవాళ్ళమే మనమందరం.
అందరికీ అన్నీ తెలిసిన స్టేజ్‌లో ఎవరు లేరనమాట. కాబట్టి ఇది తెలియదు నాకు, తెలుసుకొని నేను రేపు చెప్తాను, తర్వాత చెప్తాను అని చెప్పచ్చు. లేదంటే ఎవరైతే తెలిసిన మాస్టర్స్ ఉంటారో వాళ్ళ నంబరో, ఫోను నంబరో ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అన్నట్టు చెప్పచ్చు. అంతే తప్ప తెలిసి తెలియకుండా ఏది పడితే అది చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా శత్రువే. సో, దాని నుంచి గూడా మనం ఎన్నో ఎదుర్కోవాల్సుంటుంది. అలా తెలిసి తెలియక మాట్లాడడం వల్ల కూడా. కాబట్టి అసంపూర్ణ జ్ఞానం అనేది ఉండకూడదు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి చదువుకుంటూ, నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. తెలియకపోతే వాళ్ళ నుంచి ఆన్సర్ వచ్చింది. మనం కూడా ప్రయత్నం చేయాలి. అది ఏంటి ఆ క్వెషన్? దానికి ఆన్సర్ ఏంటి? తెలుసుకోవడానికి ప్రయత్నం గూడా మనం చెయ్యాలి. దానివల్ల గూడా మనము ఎదుగుతాం. వాళ్ళని ఎదిగించిన వాళ్ళమవుతాం. కాబట్టి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కొత్త విషయాలనేది. సో, నెక్స్టు అతీంద్రియ శక్తులండి. థర్డ్ వన్. అతీంద్రియ శక్తులంటే ఏంటంటే మనందరికీ బాగా ధ్యానం చేశామనుకోండి కొన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని శక్తులుంటాయి. సో, ఆ శక్తుల్ని మనము కరెక్ట్‌గా వాడాలి. ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఎక్కడ వాడకూడదో అక్కడ వాడకూడదనమాట. సో, ఎప్పుడైతే మనం కరెక్ట్‌గా శక్తుల్ని వాడతామో దాని నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటుంది. సో, ఇప్పుడు చక్కగా ధ్యానం చేస్తే మనకు సంకల్ప శక్తి పెరుగుతుంది. సో, టెలిపతి వస్తుంది. టెలిపోర్టేషన్ అని చెప్పి రకరకాల శక్తులున్నాయి. దాంట్లో మనము ముఖ్యంగా 5 రకాల శక్తుల గురించి చెప్పుకుంటుంటాము. 5 రకాల శక్తులేంటంటే ఆహ్, సంకల్ప శక్తి ఒకటి, వాక్ శక్తి ఒకటి, స్థానబలము, సమయము, డబ్బు. ఈ 5 రకాల శక్తులనమాట. సో, ఈ 5 రకాల శక్తుల్ని మనం ఎక్కడ వాడాలి అంటే, ఎక్కడైతే మనమైనా ఆధ్యాత్మికంగా ఎదగాలి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వారైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అని మనకు అనిపిస్తుందో, అలాంటి ప్లేసుల్లోనే ఈ 5 రకాల శక్తుల్ని మనం వాడాలి కానీ, ఎక్కడ పడితే అక్కడ ఈ 5 రకాల శక్తుల్ని వాడకూడదు. ఫస్ట్ సంకల్ప శక్తి. సంకల్ప శక్తి అంటే ఏంటి అంటే, మనం ఏమైనా అనుకున్నామంటే గట్టిగా అనుకుంటే ఆ పని అనేది జరుగుతుంది. సో, నేచరు మన మన మనకు ఆ పని జరిపిస్తుందనమాట. గట్టిగా మనం సంకల్పం చేసుకుంటే. ఉంది కదా సంకల్ప శక్తి అని చెప్పేసి ప్రతి చిన్న చిన్న విషయానికి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏవో గొడవలున్నాయి. అవి క్లియర్ అవ్వాలి. వాటి నుంచి బయటికి రావాలి. ఇలాంటి ప్రాపంచికమైన విషయాలకి మన సంకల్పాన్ని వాడామంటే అనవసరంగా మనకున్న శక్తిని అక్కడ మనం వేస్ట్ చేసిన వాళ్ళమవుతాము. అదే ఒక స్పిరిచ్యువల్ వర్క్ జరుగుతోంది. సో, అక్కడ చక్కగా క్లాసులు మంచిగా జరగాలి. అందరూ రావాలి. అందరూ చక్కగా దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక పిరమిడ్ అనేది రావాలి. మా ఊర్లో గూడా ఒక పిరమిడ్ రావాలి. ఆ పిరమిడ్‌లో కూర్చొని అందరూ చక్కగా ధ్యానం చేసుకోవాలి. శాకాహారులుగా మారిపోవాలి. ఇలాంటి ఏదైతే ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన విషయాలున్నాయో అలాంటి ప్లేసెస్‌లో మన సంకల్పాన్ని ఉపయోగించుకోవాలి. వాటి ద్వారా మనం ఎదుగుతాము. మన చుట్టుపక్కల ఉన్న వారు ఎదుగుతారు. ఇది పర్మనెంట్ అన్నమాట. సో, ఈ పర్మనెంట్ విషయాల పట్ల మన సంకల్పాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు మన సంకల్పాన్ని ఉపయోగించుకుంటే పవర్స్ అనేది మన దగ్గరున్న పవర్ అనేది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంత శక్తి కావాలంటే మళ్ళీ కూర్చొని గంటలు గంటలు సాధన చేస్తే గాని తిరిగి పొందలేము. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడి స్టోరీ మీకందరికీ తెలిసే ఉంటుంది. విశ్వామిత్రుడు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి మేనక రాంగానే ఆవిడ కోరికలను తీర్చడం కోసం తన తపోశక్తినంతా ధారపోసాడు. ధారపోస్తే ఏమైంది? మళ్ళీ తిరిగి కూర్చొని ధ్యానం చేయాల్సొచ్చింది. మళ్ళీ శక్తిని పొందాల్సొచ్చింది. కాబట్టి అది మన శక్తుల్ని వేస్ట్ చేసుకోవడం లాంటిదనమాట. అందుకని కేర్‌ఫుల్‌గా ఉంటూ శక్తుల్ని కరెక్ట్‌గా వాడుకోవాలి. అలాగే వాక్ శక్తి. శక్తి అంటే గూడా మన వాక్కు, మన మాట అనేది చాలా పవర్‌ఫుల్ యాక్చువల్‌గా. మన ఒకరు ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆ దెబ్బని మనం మర్చిపోగలుగుతాం. కానీ ఒకరు ఒక మాట అన్నారంటే, ఆ మాట ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. కాబట్టి వాక్‌కి అంత పవర్ ఉంది. సో, అంత పవర్‌ని మనం ఏం చేయాలి? మంచి మాటలు, మంచి విషయాలు చెప్పడానికి ఉపయోగించుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడామనుకోండి, అది వాళ్ళ మనసులో అలాగే స్టోర్ అయిపోతుంది కదా! కాబట్టి ఒకరిని మనము మంచిగా మంచి మార్గంలో పెట్టడానికి మన మాట ఉపయోగపడుతుంది. అలాగే ఆ ఎదుటి వ్యక్తిని చెడు మార్గంలోకి పంపించడానికి కూడా మాటే ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి మార్గంలో ఇప్పుడు ఒక పిల్లవాడున్నాడు సరిగ్గా చదవట్లేదు. వాడి దగ్గరికెళ్ళి నువ్వు అనవసరంగా "నువ్వు వేస్ట్ అసలు, నువ్వేమి చదవవు, నువ్వు అసలెందుకు పనికిరావు" పదే పదే మనం అంటున్నామనుకోండి, ఆ మాట ఆ పిల్లవాడి మనసులో అలాగే నాటుకుపోయి, అలాగే వేస్ట్‌గా తయారైపోయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే పిల్లవాడి
దగ్గరికెళ్ళి, లేదు నీలో చాలా టాలెంట్ ఉంది. నువ్వు దాన్ని పెట్టట్లేదు అంతే. నువ్వు కొంత టైం పెట్టావంటే నువ్వు చాలా బాగా గొప్పగా చదువుతావు అని పదే పదే చెప్తుంటే, అసలు ఆ పిల్లవాడిలో టాలెంట్ లేకపోయినా మన మాటల ప్రభావము పనిచేసి ఆ పిల్లవాడు మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలా మన మాటల్ని గూడా ఎక్కడ వాడాలి, ఎలా వాడాలనేది చూసుకోవాలనమాట. అలాగే పొజిషన్ పవర్ అనేది ఉంటుంది. మన స్థానబలం. స్థానబలం అంటే మనకంటూ ఒక పొజిషన్ ఉంటుంది కదా! ఇప్పుడు ఇంట్లో మనకొక స్థానం ఉంటుంది. ఒక మదర్ కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఇలా రకరకాల స్థానాలుంటాయి. ఒక ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్స్‌కి పక్కింటోళ్ళకి ఒక నైబర్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఇలా మనకేవైతే స్థానాలున్నాయో, ఆ స్థానాల్ని మనము ఇలా స్పిరిచ్యువల్‌గా వాళ్ళని ఎదిగించడానికి మనం వాడుకుంటూ మన పొజిషన్‌ని గూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాము. ధ్యానం చేసుకుంటున్నాము. అందరూ చెప్పేది వింటున్నాము. నెక్స్ట్ మన స్టేజ్ ఏంటి? అందరికి చెప్పడం అన్నమాట. చెప్పే స్థాయికి మనం ఎదగాలి. తర్వాత ఏం చేయాలి? రైటింగ్ స్టేజ్‌కెళ్ళాలి. బుక్స్ రాయాలి. సో, ఇలా మన స్థానం కొద్ది కొద్దిగా మనం పెంచుకుంటూ ఎళ్ళాలి. ఇప్పుడు జాబ్ ఉంది. జాబ్‌లో చేస్తున్నాము. అదే జాబ్‌లో ఉండిపోతామా? ప్రమోషన్స్ కావాలని ఎప్పుడైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ పొజిషన్‌కెళ్ళాలని కోరుకుంటాం కదా! సేమ్ అలాగే మన పొజిషన్ కూడా ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానాన్ని తీసుకుంటూ, దాన్ని పెంచుకుంటూ వెళ్తుంటే మనకి ఏదైతే బాగా అలవాటైపోయిందో దాన్ని పక్కోళ్ళకిచ్చేసి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేజ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పడం నాకు అలవాటైపోయింది. సో, చెప్పడము నా కింద స్థాయి వాళ్ళు ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి రైటింగ్‌లోకెళ్ళాలి. సో, రైటింగ్ బాగా అలవాటయిపోయింది. సో, దాన్ని వేరే వాళ్ళకిచ్చేసి నేను ఇంకొక వర్క్‌లోకెళ్ళాలి. అలా మనం కొత్త కొత్త పనులు తీసుకుంటూ, చేసుకుంటూ ముందుకెళ్తుంటే మనమే ఇంకా గ్రోత్ అనేది మనలో ఉంటుందనమాట. సో, పొజిషన్ పవర్స్‌ని గూడా మనం మార్చుకుంటూ ఉండాలి. అలాగే సమయము, డబ్బు. సమయము, డబ్బు. సమయం అందరికీ 24 అవర్స్ టైమ్ ఉంటుంది. మనం ప్లానింగ్ గురించి చెప్పుకుంటాము. సో, వన్ డే ప్లానింగ్, డైలీ ప్లానింగ్ అనేసి, వీక్లీ ప్లానింగ్ అని, మంత్లీ ప్లానింగ్ అని, ఇయర్లీ ప్లానింగ్ అని ఇలా మనకు చాలా ప్లానింగ్స్ ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకొని, ఆ ప్లాన్‌కి తగినట్టుగా వర్క్ చేశామనుకోండి, టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా అనవసరంగా కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడము, అనవసరమైన విషయాల్లో తలదూర్చడము, అనవసరమైన వాళ్ళు మన దగ్గరికి రావడం గూడా జరగదు. ఎప్పుడైతే మన దగ్గర ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందో, ఆ ఎనర్జీ వాళ్ళని మన దగ్గరికి రానివ్వకుండా ఆపుతుంది కూడా. కాబట్టి ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు ప్లానింగ్ అనేది రాసుకోవాలి. డబ్బుని గూడా అంతే. మనకు 3 రకాల సేవల్లో మనం చెప్పుకుంటున్నాం. డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు. సో, ఇవన్నీ ఎక్కడ వాడాలి అంటే మనమైనా ఆధ్యాత్మికంగా ఎదగాలి. మన చుట్టుపక్కల ఉన్న వారైనా ఆధ్యాత్మికంగా ఎదగాలి. అలాంటి ప్లేసుల్లోనే మనం ఖర్చు పెట్టాలి. సో, ఇది అతీంద్రియ శక్తులంటే. నెక్స్ట్ నాలుగోది ఆధ్యాత్మిక బద్ధకం. ఆధ్యాత్మిక బద్ధకం అంటే మనం చేయాలనుకుంటాము. కానీ బద్ధకం అనేది ఉంటుంది. ఓహ్! తర్వాత చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. ఎర్లీ మార్నింగ్ లెయ్యాలి. ఎర్లీ మార్నింగ్ లేచింది కూర్చొని ధ్యానం చేయాలనుకుంటాము. కానీ ఆ టైంకి ఇంకొద్దిసేపు పడుకుందాంలే. మన మనసు అలా చెప్తూ ఉంటుందనమాట. సో, ఇంకొద్దిసేపు ఉందాంలే, తర్వాత చేద్దాంలే, ఏమైపోతుందిలే అంత తొందరగా మనం చేసేయాల్సిన అవసరం ఏముందిలే. తర్వాత అలా మనం పోస్ట్‌పోన్ చేసుకుంటూనే ఉంటాం. సో, ఈ పోస్ట్‌పోన్ చేసుకునే ఏదైతే మెంటాలిటీ ఉంటుందో దాన్ని మనము బద్ధకం అని చెప్పుకుంటాం. బద్ధకం వల్లనే పోస్ట్‌పోన్ చేసుకుంటుంటామనమాట. సో, ఈ బద్ధకం నుంచి బయటికి రావాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది కళలు నేర్చుకోవాలి. ఆర్ట్స్ నేర్చుకోవాలి. సో, ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆర్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి అందరికీ ఏవో డ్రీమ్స్ ఉంటాయి. సో, పాటలు పాడాలనో, మంచిగా పాటలు పాడాలనో, డాన్స్ చేయాలనో, డ్రాయింగ్ చేయాలనో, పెయింటింగ్ చేయాలనో చాలా ఉన్నాయి. మనకి 64 ఆర్ట్స్ ఉన్నాయని చెప్పుకుంటాం కదా! 64 కళలనేసి. 64 కళల్లో ఏదో ఒక కళ పట్ల ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మనం వాటిని పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం పెద్దవాళ్ళైపోయాం, వయసు పెరిగిపోయింది, ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అన్నట్టుగా వాటిని అలా పక్కకు నెట్టేస్తూనే ఉంటాము. సో, ఎప్పుడైతే అలా పక్కకు నెట్టేస్తూ వచ్చామో వాటిని తీసుకోవాలి. ఇక్కడ వయసుతో గానీ, జెండర్‌తో గానీ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎలా ఎప్పుడైనా ఏ వయసు వారైనా కళలు నేర్చుకోవచ్చు, పాటలు నేర్చుకోవచ్చు, డాన్సులు నేర్చుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. సో, ఏదైతే మనము పక్కన పెట్టేస్తూ వచ్చామో వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని స్కూల్ డేస్‌లో మనం చాలా యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉంటాము.
సో పెద్దయ్యాక వాటిని అన్నిటిని పక్కన పెట్టేసి ఉంటాం. ఆ స్కూల్ డేస్‌ని గుర్తు తెచ్చుకుంటే కళలనేవి మనకు గుర్తొస్తాయి. మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందనేది మనకు గుర్తొస్తుంది. స్కూల్ డేస్‌లో యాక్టివ్‌గా కొన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాం. మనం స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి గానీ, కాంపిటీషన్స్ జరుగుతుంటే ఆ కాంపిటీషన్స్‌లో పాల్గొనడానికి గానీ ముందుకెళ్తుంటాం. ఆ తర్వాత పెరిగే కొద్దీ వాటన్నిటిని మనము అలా స్లోగా వెనక్కి నెట్టేసి ఉండింటాము. సో, అవి ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే మనలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయటపడతాయి. అవన్నీ కరెక్ట్ టాలెంట్సే. ఆ స్కూల్ డేస్‌లో మనం ఏవైతే తెలుసో తెలియకుండా చేశామో, ఏదోలే చిన్న పసితనం తెలియకో తెలుసో తెలియకో చేశామని అనుకుంటాం గానీ, అది రియల్. అది కరెక్ట్ టాలెంట్స్ అవి. అది మన లోపల ఉండేవవి. సో, వాటిని గుర్తు తెచ్చుకొని వాటిని ఇప్పుడు మనము ఆహ్ ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రోజు కనీసం హాఫ్ అన్ అవరో, లేకపోతే 1 అవరో వాటి మీద మనం టైం పెట్టామంటే, ఈ ఆధ్యాత్మిక బద్ధకం అనేది ఏదైతే ఉందో దాని నుంచి ఈజీగా మనము బయటకు వచ్చేయొచ్చు. సో, ఇవి అండి 4 రకాల శత్రువులు. భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. సో, ఈ శత్రువుల నుంచి బయటకొస్తే మనకు స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనము ఒక ఉన్నత స్థానానికి చేరుకునేదానికి అవకాశం ఉంటుందనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. ఏమైనా క్వెషన్స్ గానీ, డౌట్స్ గానీ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సమయాభావం వల్ల కొద్దిగా ఫాస్ట్‌గా చెప్పి లేకపోతే నిదానంగా ఒక